హలో ఓ సారు లావలేదు నమ్మది తిట్టినా ఒకటే నా బుద్ధి తక్కువ అది ఆన్ చేసి పెట్టిన నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి వద్దొద్దు అనుకున్నా మళ్ళీ ఆన్ చేసిన వల్ల ఏం చేస్తాను దరిద్రుడు మన 96 చూపిస్తున్నా సరే ఈసారైనా కరెక్ట్ ఇస్తాడో అనుకున్నా వచ్చిన రూటే వచ్చిన ఎంత వచ్చింది అదేనా మళ్ళీ ఓపెన్ చేయ యాప్ ఒకసారి యాప్ ఓపెన్ చేయ మళ్ళీ ర్యాపిడో వాడు చూపించిన రూటే తీసుకొచ్చిన నేను ఇంకా వేరే రూట్ గిట్టే తీసుకురాలేదు చూడండి అదే వచ్చింది మళ్ళీ చూపించాను 146 చూపించింది కదా మరి ఎట్లా సరే నేను వేరే రూట్ వస్తే పెరగచ్చు కిలోమీటర్కి కానీ అదే చూపించిన రూటే వచ్చిన మరి ఎందుకు ర్యాపిడో ఏం చేస్తాం మరి కస్టమర్తో మాట్లాడ ఎందుకు ఎట్లా ఇస్తుండ్రు మరి ఆడు నా చేతిలో ఏముంటుంది అది నేను చెప్తే వాళ్ళు నమ్మరు కస్టమర్తో నమ్ముతారు వాళ్ళు కొడతా ఇదే కొట్టని నాకేం కమిషన్ కట్ అవుతుంది అవును నాకు 160 చూపిస్తుంది కదా నా చేతిలో ఏం లేదు అది నాకు చూపే అమౌంట్ చూపిస్తే మాట్లాడచ్చు నేను అది నా చేతిలో లేదు స్వామి మీకు చూపిస్తే నేను చేస్తాను దానిలో కమిషన్ 30% కట్ చేస్తాడు 160 మొత్తం నాకైతే రాదు కదా వాడు కమిషన్ వాడు కట్ చేసుకుంటాడు మరి 26 అని స్వామి 40 రూపీస్ చేయండి ఇది తీసుకోండి మొత్తం తీసుకోండి మొత్తం ఇంకేం చేద్దాం మళ్ళీ నేను లాస్ తీసుకోవాలన్నా నేను లాస్ అయిపోయాను సార్ హలో ఓ సారు జీవితం ఇంతో 40 వేయాల్సిన 26 వేస్తే ఎట్లా పోయాడు ఒకసారి మాట్లాడండి కస్టమర్ తోటి మాట్లాడండి నాకెందుకు లాస్ వాడు తింటాడు నాకేం ఇయ్యడు నేను ఎక్కడ చెప్పానా నీకు స్క్రీన్ కూడా తీసుకున్నా అది నాకేం లేదు మాకు చూపిస్తే ఉండొచ్చు నేను మాకెందుకు అయింది చెప్పు బయలుదేరడం నేను ఆల్రెడీ బుక్ చేసా చెప్పు 7 అపార్ట్మెంట్ బుక్ చేసిన 146 చూపించింది మళ్ళీ ఇక్కడికి వచ్చా మీరు 160 నా చేతిలో ఉందా సార్ అది ఆటోమేటిక్ కదా నా చేతిలో ఉంటే నేను చేయొచ్చు ఇప్పుడు ఊరికే ఇబ్బందే కదా చెప్పండి దానికి లేదు పట్టుకోండి అదే ఏమైనా కిరాణా షాప్ అన్నా సార్ ఇది ఏమైనా డిస్కౌంట్ చేయడానికి పెట్టిండు ఏందో అమ్మాయి తొక్కల ర్యాపిడోతో ఏం లొల్లిరా ఇది అంటే 30 రూపాయలు నేను లాస్ కావాలా 26 అంటే 4 రూపాయలు తక్కువ ఇచ్చిండు మా జీవితంలో నాన్న ఏం చేద్దాం టైం వేస్ట్ ఇంకేం చేద్దాం 4 రూపాయలు తక్కువ ఇచ్చిండు నాకు 149 ఇచ్చిండు ఓకే మన 0 కమిషన్ ఉందని వచ్చింది ఇది సో మర్చిపోయినా కెమెరా సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సో ఈరోజు అయితే టైం 12:15 అవుతుంది కానీ నేను ఇంట్లోంచి 10:30కి వెళ్ళాను కానీ ఫస్ట్ రైడ్ మనం ర్యాపిడో తీసుకున్నాను ఎందుకంటే మన కమిషన్ తీసుకున్న 99 రూపీస్ రీఛార్జ్ చేశాను సో చూసిగా అయిపోయింది దాకానే సో ఇది జరిగింది కస్టమర్ 140 చూపించి నేను ఎందుకు ఇస్తా 160 అని అదే పంచాయతీ నడుస్తుంది ఏంటో ఈ ర్యాపిడో లొల్లి అర్థం కాదు రాబోయే చా నాది ఎప్పుడైనా సార్ నా ఫస్ట్ రైడ్ ఏదో లొల్లి పంచాయతీ కంపల్సరీ ఉంటుంది నాకు అది ఇంత నాకు అర్థం కాలేదు ఎప్పుడైనా సార్ ఫస్ట్ రైడ్ అయినా నాకు స్మూత్గా నడవాలి ఇంతవరకు ఏదో లొల్లి పంచాయతీ కంపల్సరీ ఉంటుంది నాకు అది ర్యాపిడోతోనే ఉంటుంది సార్ ఫోన్లో ఇంకేం చేద్దాం ఇంకో మళ్ళీ లెంత్ ఎక్కువ అవుతుంది వీడియో
ముందే బ్యాటరీ వస్తుంది 30 నిమిషాలు. ఆ మొత్తం డే తీయాలంటే కష్టం అవుతుంది. సో ఇంకేమైనా మంచి రైడ్ ఏమో ఉంటే మీకు చూపిస్తాను. సిఎన్జీ అయితే పోపియాలి, లో సిఎన్జీ వచ్చింది కానీ 40 to 50 కిలోమీటర్ ఇంకైతే రన్ అవుతుంది. సో చూద్దాం, మధ్యాహ్నం పోపిస్తాం, మీకైతే చూపిస్తాను. మీకు మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి వస్తే మీకు. సో మనకైతే ఒక పార్సల్ అయితే వచ్చింది. అది ఫోటోలో కాదు, ర్యాపిడోలో కాదు, ఊబర్లో కాదు, దేనిలో కాదు. సో మన గ్రూప్లో ఉన్న ఒక సబ్స్క్రైబర్ అటే పోదాం. సో మన గ్రూప్లో ఉన్న సబ్స్క్రైబర్ అయితే తీసుకెళ్తున్నా ఆఫ్లైన్లో, అంతే కదా. మరి వచ్చిన 6 కిలోమీటర్స్, మరి మనం తీసుకోపోతే ఎవరు తీసుకెళ్తాడు? ఏం పార్సల్లో చూద్దాం. ఏముంది పార్సల్? వాట్సాప్లో పెట్టిన నెంబర్ ట్యూబ్ ఇవ్వాలి అంతేనా? అవసరం ఇచ్చేస్తాను. ఇచ్చేస్తాను అదే. లొకేషన్ నీకు వాట్సాప్లో పెడుతుంది కూడా, పెట్టేసి. లొకేషన్ కూడా పెట్టినా. ఓకే రైట్, పంజాబ్ నెంబర్కి ఫోన్ చేసి ఫోకస్ డయాగ్నోస్టిక్స్. సో ఇది ఇచ్చేసారు అంతే కదా? ఓకే రైట్ అన్న. సో ఈ పార్సల్ ఇవ్వాలి. ఇది అన్న సిఎన్జి బండి, అది సిఎన్జి బండి ఎంత ఇస్తుంది అన్న? 100 ఇస్తుంది. ఎంత 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 పడుతుంది బండి? 1,34,000. 1,34,000. సో ఇది చిన్నది ఇవ్వాలి, మనైతే 200 తీసుకోవాలి. నడుపు స్వామి, దానే ఉంది. సిఎన్జి ఉంది, కింద పెట్రోల్ అవుతుంది. 100 ఇస్తాం మైలేజ్. నార్మల్ టైం నార్మల్ బైక్ ఇంకేముంటుంది, స్పెషల్ ఉంటుంది ఏమైనది. ఒక కింద మిల్తాని బైక్. నువ్వేం చేస్తుంటావు మరి? ర్యాపిడ్ వేస్తా. ఇది తెలిసిన వాళ్ళదా? హలో, ఎప్పుడు వస్తాం మళ్ళీ? ఇది చాలా హైట్ ఉంది కదా, హైట్ చాలా ఉంది. అది తగ్గించుకోవచ్చా? తగ్గిన రాదు, ఇంకా కిందికి అయిపోతుంది మొత్తం. అది 5.6, 5.5 అయితే మర్చిపోవాలి దీన్ని. ట్యాంక్ ఇక్కడ ఉంటాయి మొత్తం, సీట్ కింద ఉంటుంది. 2 kgs ఉంటాయి. 2 kg సిఎన్జి, 2 kg 2 లీటర్స్ పెట్రోల్. అంటే 2 kg సిఎన్జి 96 ఉంది. 200 కొట్టి 200 వస్తుంది. 200 వస్తుంది. రాపిడో బెస్ట్గా ఇది. ర్యాపిడో బెస్ట్, కానీ ర్యాపిడో కంటే ఫుడ్ ఇది చేసుకుంటే బెస్ట్. ఇంకా ఎందుకంటే ర్యాపిడో అందరూ కూర్చొని ఇది ఇంకా గరాజ్ ఎక్కుతాయి బండి, వెయిట్ చేసుకుని పోవాలి కదా. ఎట్లయితే బెస్ట్ ఉంది ర్యాపిడో గిట, మనం చూసుకోవాలి మంచిగా. ఈఎంఐ ఉంటాయా? ఉంటాయి ఈఎంఐ గిట. అది ఇక్కడ కొట్టే ట్యాంక్ ఇక్కడ ఉంటాయి అన్న. ఓకేలే ఓకేలే. ఇది ఆరనా సిమ్మును బట్టలు తీసుకొని ట్యాంక్, ఇది పెట్రోల్, ఇది ఎన్ని ఇయ్యాలా? ఈ సిఎన్జి పెట్రోల్. సో ఎగ్జాక్ట్లీ 20 కిలోమీటర్స్కి 200 ఇచ్చినావు అంతే కదా. ర్యాపిడో ఎందుకు ఫోటో పెడితే అయిపోతుంది కదా. ఫోటోలు ఎక్కువ చూపిస్తుంది. నాకు తెలిసి 260-70 చూపిస్తుంది. చెప్పినా వాళ్ళకి? ఏమని చెప్పినావు? అమౌంట్ చెప్పలేదా? ఇచ్చేస్తారా? సరే, 250 తీసుకోవాలి అయితే. సరే తీసుకున్నావు కదా లేదా? చలో రైట్. ఈడుంటావు నువ్వు? నీదేనా షాప్? అవునా? రష్ బాయ్ చూడు, నువ్వు ఇదే చేయించినావు దొంగ నాకు. రే మాకేమో ఎక్కడ చేయించిన అంటారా? ఇంకో అందరు గ్రూప్ మెంబర్ చూసుకుని అందరూ ఇక్కడ చేయించినావు రష్ బాయ్ మొబైల్, మన సంపూర్ణ థియేటర్ దగ్గర. అమ్మ దొంగ రే రష్ బాయ్ గారే. సరే ఓకే రైట్. ఓయ్యబ్బా, మనమైతే ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఆల్రెడీ పంజాబ్ వచ్చి గంట అయిపోయింది, ఒక్క రైడ్ పడుతుంది. వస్తున్నాయి కానీ అన్నీ అవి ఏమంటాం లాంగ్ పికప్ షార్ట్ డిస్టెన్స్ డ్రాప్ అది. సో తీసుకోలేదు. సో ఒక ఓలాలో వచ్చింది మనకు మళ్ళీ.
సో ఏమో భయం అవుతుంది మళ్ళీ ఇడు ఏందో మన 20 కిలోమీటర్స్కి 196 చూపించిండు, మరి ఎంత ఇస్తారో తెలియదు మనకు. సో అటు వెళ్ళాక చూద్దాము. ఏం చేద్దాం, ఏదో వచ్చింది తీసుకెళ్దాం నాన్న అని తీసుకున్నది. సో ఈయన కస్టమర్ ఓటీపీ చెప్పిన తర్వాత అన్న ఒక్క నిమిషం మా అమ్మకి పర్సు ఇవ్వడం మర్చిపోయానని చెప్పి పోయింది ఇక్కడ నుంచి. ఇదేంది ఇప్పుడే 20 కిలోమీటర్స్ అయింది, మా 21 అయింది ఏంది ఇది? ఏంటోరా బాబు ఇది. ఓహో అట్లా మొత్తం మళ్ళీ తిప్పి తీసుకెళ్తుందా? జీవికే మాల్ అవి అవి. సో ఓకే. సో ఏడిపోయి వస్తాడా రాడా మరి? మా ఓటీపీ కొట్టినా కదా, ఇంకేంది. ఓటీపీ కొట్టే ముందు ఉంటే బాగుంటుండే. చలో వెయిట్ చేద్దాం, వస్తే వెళ్దాం, లేకపోతే ఇంకేం చేద్దాం, రైడ్ కంప్లీట్ చేద్దాం. సిఎన్జీలో కొట్టించాలి. ఇంకా సిఎన్జీ మనకు ఇంకా నడుస్తుంది అనుకుంటా. ఎంత అంటే 121 కిలోమీటర్స్, ఇంకా 20 కిలోమీటర్స్ అయితే నాకు తెలిసి ఇంకా 120 కిలోమీటర్స్ అయితే నడుస్తుంది. సో నాకు తెలిసి మనం అక్కడ ఫిర్యాదు కూడా పోగానే అయిపోతాం అనుకుంటున్నా. చలో లెట్స్ సీ ఏం అవుతుందో. ఫస్ట్ మన ఆయన రాడు కదా. సో 168 అంత తక్కువ చూపించిందా? అంత తక్కువ వచ్చిందా? వాడు దీని తల్లి. అమ్మాయి ఏమంటావు దరిద్రుడిని అమ్మంది. చూసా నాకు 23 కిలోమీటర్స్ అంటే 20 కిలోమీటర్స్కి 196 చూపించిండు. ఇక 21.1కి వచ్చినా గిట పెంచాడు, 167 ఇచ్చిండు. లావలేదు నమ్మది. తిట్టినా ఒకటే, నా బుద్ధి తక్కువ, అది ఆన్ చేసి పెట్టిన. నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి కదా, వద్దొద్దు అనుకున్నా మళ్ళీ ఆన్ చేసిన వల్ల. ఏం చేస్తాను దరిద్రుడు. 196 చూపించిన, సరే ఈసారైనా కరెక్ట్ ఇస్తాడో అనుకున్నా. వచ్చిన రూటే వచ్చిన 20 కిలోమీటర్ చూపించాను, 21.1 కిలోమీటర్ వచ్చినాం. కిలోమీటర్న్నర ఎక్కువనే వచ్చినాం, ఇంకా ఎక్కువైనా పెంచాలి కదా. వాడు కిలోమీటర్ ఎక్కువ తిరిగినా అంతే ఇస్తుండు, తక్కువ తిరిగినా అంతే ఇస్తుండు. దరిద్రుడు, నా దరిద్రుడా. మారోడు ఇన్ని ఉండబెట్టి వద్దులే పోన్లే. చలో ఫ్రెండ్స్ చూసిగా ఆయన 21.1 అయింది, నాకు 20 కిలోమీటర్ చూపించింది. కానీ ఇంకా ఏమంటాం, ఆల్రెడీ మనకు తెలుసు కూడా మనం ఆన్ చేస్తామంటే ఇంకా మనకంటే దరిద్రుడు ఎవరు లేడు ఇంకా. చలో ఇంకేంది, ఓలా ఆన్ చేద్దాము. పోటర్ 6% ఉంది, చూద్దాం. పోటర్ పడితే కొడదాం. ఇక వెయిట్ చేద్దాం నీడాలో. సిఎన్జీ ఇంకా అయిపోలేదు. నేను 150 రూపాయలు కొట్టేసిన, 140 కిలోమీటర్ తిరిగింది. ఇంకా 10 కిలోమీటర్ తిరిగితే నేను అనుకుంటున్నా ఒకటి 150 వచ్చినాకో ఎగ్జాక్ట్లీ 100 ఇస్తుంది కిలోమీటర్కి. చూద్దాం, లెట్స్ సీ వెట్. ఇది మన హైదరాబాద్లో 9 రోజులు అవుతుంది లాంచ్ అయ్యి, ఢిల్లీలో 3 నెలలు అయింది వచ్చి. సరే అన్న, అంతేనా? బాగా నచ్చిందా? అవునవును. చలో సిఎన్జీ రీఫిల్ అయిపోయింది, మనకు టెన్షన్ లేదు. ఇంకా 160 అయిపోయానా? 1,34,000. దీనిలో 3 వేరియంట్లు ఉన్నాయి. 1,10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఇది ఎందుకు తీసుకున్నా అంటే కొన్ని టైర్లు ఫ్లాట్ వస్తాయి, పెద్ద వస్తుంది, డిస్క్ బ్రేక్లు వస్తుంది, బ్లూటూత్ డిజిటల్ మీటర్ వస్తుంది, అందుకే తీసుకున్నా. చలో 5 మీటర్ 0 చేద్దాం. $168 అంటే మనకు 168 కిలోమీటర్ నడవాలి ఇప్పుడు.
ఒక నడిచిన అనుకో ఆల్రెడీ నాకు తెలిసి 100 ఇస్తుంది ఎగ్జాక్ట్లీ. ఇద్దరం కూర్చోపోయినా ముగ్గురు కూర్చోపోయినా ఇద్దరితో బాగుంది. కాగా ఉందా ప్రెజర్ గాలిలో జరగొట్టు కాక చాలా వెయిట్ చేసినా కానీ రైడ్ మాత్రం రావట్లేదు. సో నేనైతే ఫిక్స్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవాలని చూస్తున్నాను. ఈవినింగ్ చేద్దాం లేదు ఎందుకంటే ఆల్రెడీ 2 బ్లాగులు ఉన్నాయి, అవి ఎడిటింగ్ చేయాలి. సో మనైతే ఎండింగ్ చూసుకుంటే ఊబర్లో అయితే లేదు, 0 అసలు ఏం వస్తలేదు ఊబర్లో పొద్దు నుంచి. ఏమైంది మరి? ర్యాపిడోలో అయితే 149 అంటే 150 రూపాయలు ర్యాపిడో కొట్టిన. పోర్టల్ అయితే ఏం లేదు, 8 గంటల లాగిన్ ఉన్నా ఇంకో 2 గంటలన్నర ఒక్కరు వస్తలేదు. సో ఈ దరిద్రుల్లో ఒక 176 కాదు 168 కొట్టిన 170. సో చూసుకుని 170 అదొక 150 ప్లస్ 250 రూపీస్ మన ఆఫ్లైన్ చేసినాం. సో మన సబ్స్క్రైబర్ అక్కడ వన్స్ప్రమ్ నుంచి పంజాబ్ వెళ్ళినాం. సో అదొక 250 రూపీస్. సో యాడ్ చేసుకోండి. సో ఎంత తిరిగినామంటే మ్మ్, 66 కిలోమీటర్స్. సో 66.8 అంటే 70 రూపాయలు ఖర్చు అయింది అంతే. జస్ట్ 70 రూపీస్ ఖర్చు అయింది. 70 రూపీస్లో చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకున్నాం 150, 250, 167 ఇంత అయింది. సో ఇది వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి, పక్కన బై క్లిక్ చేయండి. మళ్ళీ కలిసి సపోర్ట్కు బాయ్, సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.